జీవించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు దేవా సిద్ధపడిన మా సహోదరులను మీ హస్తంలో అప్పగిస్తున్నాం. తండ్రి, నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి నీ వాక్యంలో ఉన్న సత్యములను మేము గ్రహించేదానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు తన శిష్యులకు రెండవసారి ప్రత్యక్షమయ్యే కార్యమును చూడగలము. ఆయన మృత్యుంజయుడై లేచిన తర్వాత మొదటిసారిగా తన శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు వారితో పాటు తోమా లేడు. వారు యేసు ప్రభు మాకు కనపొచ్చినాడు, మా యొద్దకు వచ్చినాడు, మాతో మాట్లాడినాడు అని చెప్పినప్పుడు తోమా, నేను ఆయన యొక్క గాయములో చేయి పెట్టి ఆయనను పరీక్షిస్తే కానీ నమ్మను అని మిగతా శిష్యుల దగ్గర చెప్పే కార్యం మనం పైన వచనంలో చూడగలం. తర్వాత యేసు ప్రభు ప్రత్యక్షమై తోమా వారి మధ్యలో ఉన్నప్పుడు, నీవు నన్ను నా గాయములో వ్రేలు పెట్టి పరీక్షించాలని ఆశించినావు కదా, ఇదిగో నేనున్నాను అని తోమాకు తన యొక్క గాయములను చూపించినప్పుడు తాను దేవుని ఎదుట తాను చేసిన పొరపాటును గ్రహించుకొని క్షమాపణ అడిగి తర్వాత తన జీవితంలో దేవునికి ఎంతో నమ్మకముగా జీవించినాడు. మన దేశంలో ఉన్న ప్రాంతంలో అనేక ప్రాంతంలో వెళ్ళి సువార్తను ప్రకటించినాడు. చివరికి చెన్నైలో దేవుని యొక్క కార్యములు చేస్తూ అనేకమైన అద్భుతమైన కార్యములు చేస్తూ దేవుని కోసము హతసాక్షిగా మరణించినాడని మనందరికీ బాగా తెలుసు. యేసు ప్రభు ఆ తరువాత తోమాతో చెప్పిన మాటను మనం చూసినట్లయితే, ఎప్పుడైతే యేసు ప్రభుని చూసినాడో తన హృదయంలో ఉన్న ఆ సందేహము తీరినది. దేవుని కొరకు వైరాగ్యముగా జీవించే వ్యక్తిగా మారినాడు. ఆయన జీవితమును మనకు ఒక సవాలుకరముగా ప్రభు ఉంచి ఉన్నాడు. అయితే తోమాతో ప్రభు ఒక మాట చెప్పటం చూడగలం. ఆ మాట నీకు నాకును ఈ దినము వర్తిస్తున్నది. చూసి నమ్ముట కంటే చూడక నమ్ముట ఎంతో గొప్ప కృప అని ప్రభు తోమాతో చెప్పినాడు. ఈ దినం అనేక సార్లు ప్రభు నాకు ఒక అద్భుతము చేస్తే, ప్రభు నా జీవితంలో ఈ కార్యము చేస్తే, నా కుటుంబంలో ఈ సమస్య తీరితే నేను ఆయన విశ్వసిస్తాను, నేను ఆయన నమ్ముతాను అని ఎంతమంది క్రైస్తవులు దేవునికి ముందు అవిశ్వాసముతో ప్రశ్నలను వేయుచున్నారు. ఎంతమంది నేను విశ్వాసాన్ని చెప్పుకుంటూ అవిశ్వాసపు మాటల చేత దేవుని దుఃఖపరుస్తూ ఉన్నాము. మనము పరీక్షించుకోవాల్సిన కార్యం ఇది. నీవు చూసి నమ్మటము గొప్ప విషయం కాదు. నీవు చూడకనే ఆయన యందు విశ్వసించి, ఆయన నా కోసము ఈ కార్యము చేయగలడు అని విశ్వసించి, నేను ఆయన కోసము నమ్మకముగా జీవిస్తాను అని నిన్ను నీవు ఆయన ఎదుట పరీక్షించుకొని ఆయన ఎదుట సరిగా నీవు నడుచుకున్నట్లయితే నీవు అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను ప్రభు చేయగలడు. నీవు అనేక సార్లు కొద్దిపాటి కార్యములను ఎదురు చూస్తుంటావు, కొంచెం ఆశీర్వాదాలను ఎదురు చూస్తూ ఉంటావు. అయితే ప్రభు నీకు ఉన్నతమైన కార్యములను జరిగించాలని, నీ జీవితంలో అనేక రెట్లు నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా మారాలని, అది మాత్రమే కాదు, నీవు ఆయన కోసము గొప్ప సాక్షిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ అనేకమైన కార్యములను నీకోసము దాచి ఉంచి ఉంటాడు. వాటిని నీవు సంపూర్ణముగా పొందుకోలేని దానికి కారణము
నీవు నీ అవిశ్వాసముతో నీ యొక్క విశ్వాసపు మెట్టును చాలా తగ్గించుకొని దేవుని ఎదుట నీ విన్నపములను తీసుకొని వెళ్తున్నావు. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీవు అడిగి ఊహించేదానికన్నా గొప్ప కార్యములు చేసేదానికి నేను సిద్ధముగా ఉన్నాను. నీవు చూసి నమ్మటము కాదు, చూడకయే నన్ను విశ్వసించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాశ వాకిలు తెరిచి పట్టరాని దీవెనలతో నీ జీవితమును అనేకుల ముందు ఆశీర్వాదకరముగా చేస్తాను. నీవు ఇంకా దేవుని ఎదుట అనుమానముతో ఆయన ఎదుటకు వస్తున్నావా? ప్రభు సజీవుడిగా ఉన్నాడు అని ఎలాగో తోమ అనుమానించినాడో, ఆయన గాయములు చేయబెట్టాలని తలంచినాడో, నీవు అలాగనే ప్రభు నాకు ఈ అద్భుతము చేస్తేనే నేను ఆయన నమ్ముతానన్న ప్రశ్న నీ హృదయంలో ఇంకా కలిగి ఉన్నావా? అలాంటి తలంపునుంటే ప్రభు తీసివేసి ఆయన ఎదుట నిన్ను పూర్ణముగా ఆయనను విశ్వసించి ఆయనను వెంబడించమని నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నమ్మి ఆయన ఎదుటకు నీవు వచ్చినట్లయితే నీవు ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను చేసి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలంలో నీవు అనుగ్రహించిన నీ వాక్యం బట్టి వందనాలేసయ్యా. మేము నిన్ను నమ్మి నీ యందు విశ్వాసముతో నిన్ను ఆయన వెంబడించే కృపను దయచే. మా యొక్క అవిశ్వాసపు మెట్టులో నుండి బయటకు తీసి నీ యొక్క విశ్వాసపు మెట్టులో ఎదిగేదానికి సహాయము చేయమని నమ్మి, దేవా నీ వైపు చూస్తూ నీ ఎదుట నాయన నడిచేదానికి సహాయం చేయి. నీవే నాయన ఎలాగైతే తోమాతో చెప్పినావు, చూడక నమ్మిన వారు, చూడక విశ్వసించిన వారు నాయన ధన్యులు అని ఎలాగైతే నీవు సెలవిచ్చినావు, మేము కూడా నాయన చూడకే నీ యందు విశ్వాసముతో నిన్ను వెంబడించేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించుగాక. ఆమేన్.